దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనములు. ఇమ్మాన్యుయేల్ ప్రార్థనా మందిర వారు సమర్పించు వెలిగించు వాక్కు ప్రోగ్రాంని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ క్రీస్తు నామమున వందనం తెలియజేసుకుంటున్నాను. రెవరెండ్ డాక్టర్ సురేష్ గారు దైవర్తమానికులు వాక్యం అందించేంటుండగా చిన్న ప్రార్థన ద్వారా వాక్యంను స్టార్ట్ చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా దేవ, నీ పరిశుద్ధమైన బంగారు పాదములకు స్తులు స్తోత్రములు వందనం తెలియజేసుకుంటున్నాం. ప్రభా, సంఘ కాపరి దైవ సేవకులు ప్రభా సురేష్ గారికి మీరు ఇచ్చిన దర్శనంకై మీకు వందనం తెలియజేసుకుంటున్నాం. మీ మాటను బట్టి వెలిగించు వాక్కు ప్రభా ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తుండగా మీ సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ప్రభా, నీ దాసు వర్తమానం అందించుంటుండగా ఈ వాక్యం ప్రభా అనేక మంది జీవితాలను వెలిగించే విధంగాను, అనేక మందికి రక్షణకరంగాను, ఆశీర్వాదకరంగాను, మీ నామానికి మహిమకరంగా ఉన్నట్లు మీ దాసుని బహుబలంగా వాడుకొనమని అభిషేకించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మిమ్మల్ని బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి వెలిగించు వాక్కు అనే యొక్క కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఎంతో చక్కగా వీక్షిస్తూ దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుంటున్నారని నమ్మి ప్రభువుని ఎంతగానో ఘనపరుస్తూ ఉన్నాం. మరి మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకై మమ్మల్ని సంప్రదించవలసినదిగా ప్రత్యేకంగా మీకు మరి తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినాన దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి మనం వెళ్తాం. దేవుని యొక్క వాక్యంలో నుంచి ఇర్మీయా పుస్తకము 23వ అధ్యాయం 5 మరియు 6 వచనాలు చదువుకుందాం. ఇర్మీయా పుస్తకం 23వ అధ్యాయం 5 మరియు 6 వచనాలు. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో యూదా రక్షణ నొందును. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. పిల్లరా, దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఇర్మీయా పుస్తకం 23వ అధ్యాయం 6వ వచనం చివరి భాగంలో యెహోవా మనకు నీతి అనేటువంటి పేరంట ఆయనకు పెట్టబడుతుందంట. ఎవరి గురించి ఇక్కడ చెప్పబడతా ఉందో తెలుసండి? ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి చెప్పబడతాం. దావీదు చిగురుగా ఈ యొక్క లోకానికి రాబోయేటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని గురించి. యేసయ్య లోకానికి వచ్చాడు మనందరి కోసమై, కలువరి సిలువలో బలియాగమై ఆయన చనిపోయి పాతిపెట్టబడి 3వ దినాన తిరిగి మృతుల్లో నుంచి లేచి పరలోకానికి ఆరోహణమయ్యాడు. 40 దినాలు భూమి మీద తను అగపరుచుకున్న తర్వాత ఆయన ప్రస్తుతం పరమందు ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వంను కూర్చొని ఉన్నాడు. ఆయన అతి త్వరలో రానై ఉన్నాడు. ఇదే క్రైస్తవులందరి యొక్క నిరీక్షణ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 2వ ఆగమనం కొరకు మనందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ యొక్క లోకానికి వచ్చిన తరువాత, అనగా మొట్టమొదటగా జరిగేటువంటి ఆయన మధ్యాకాశంలోనికి వేవేల దేవదూతలతో వచ్చినప్పుడు విశ్వాసులైనటువంటి వారందరూ, అనగా సంఘమంతయు కూడా ఎత్తబడుతుంది. మహిమ శరీరం దాల్చి ఆయనతో కలుసుకొని మరి అటు తర్వాత 7 ఏండ్ల విందు పరలోకంలో, అటు తర్వాత చివరిగా మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క సంఘం మొత్తాన్ని కూడా తీసుకొని వచ్చి భూమి మీద ఆయన జరిగించేటువంటి 1000 సంవత్సరముల పరిపాలన, 1000 ఏండ్ల పాలన అంటారు, మిలేనియల్ కింగ్డమ్ అని అంటారు. ఆ యొక్క మరి 1000 సంవత్సరముల పరిపాలన భూమి మీద ఆయన జరిగించబోతూ ఉన్నాడు అనే సత్యం ఇక్కడ తెలియపరచబడతాం. ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనాన్ని మరొకసారి గమనిస్తున్నట్లయితే, అతని దినములలో యూదా రక్షణ నొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. 5వ వచనంలో చివరిలో కూడా ఉందండి, అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. ఆయన రాజై పరిపాలన చేస్తాడంట, భూమి మీద నీతి న్యాయములను జరిగిస్తాడంట. అంతేకాకుండా ప్రియులారా, వివేకముగా నడుచుకొనుచు కార్యాన్ని జరిగించేటువంటి వాడుగా ఉన్నాడు. మరి ఆ దినాల్లో యూదా రక్షణ నొందుతుంది, ఇశ్రాయేలు నిర్భయంగా ఉంటుందంట. యెహోవాయే మనకు నీతి అనేటువంటి పేరు యేసయ్యకు పెట్టబడుతుంది. అందరూ పిలుస్తారు ఆ విధంగా. ప్రియులారా, యెహోవాయే మనకు నీతి అనేటువంటి యొక్క మాట హెబ్రీ భాషలో ఏమని రాయబడిందో తెలుసండి? జెహోవా సిద్కెను అనేటువంటి మాట. యెహోవా సిద్కెను అనేటువంటి మాట యొక్క అర్థం ఏమిటి అన్నట్లయితే, దేవుడే మనకు నీతి అనేటువంటి అర్థం వస్తూ ఉన్నది.
ప్రియులారా, నిజంగా మన యొక్క వాస్తవిక స్థితిని కనుక గమనిస్తూ ఉన్నట్లయితే ఈ భూమి మీద ఉన్నటువంటి మనందరం కూడా ఆదాము హవ్వలు పాపం చేసినటువంటి తద్వారా ఆ పాప ఫలితాన్ని బట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి అందరికీ కూడా ఆ పాపం అనేది సంక్రమించింది, ఒక అంటువ్యాధిలాగా. ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన తల్లి గర్భంలో నుంచే పాపంలో నుంచే బయటకు వస్తున్నాడు అనేటువంటి విషయం 51వ కీర్తనలో దావీదు మహారాజు రాస్తూ ఉన్నాడు. కనుక ప్రతి ఒక్కరికి కూడా రక్షణ అనివార్యమైంది. ప్రతి ఒక్కరూ మరి పాపంలో నుంచే ఈ యొక్క లోకంలోనికి ఉద్భవిస్తూ ఉన్నారు. అంటే ఈ పాపం ఆది పితరులైనటువంటి ఆదాము హవ్వల ద్వారా సంక్రమించినటువంటి పాపం. కనుక ప్రతి ఒక్కరూ పాపులే, ప్రతి ఒక్కరూ మరి నీతి లేనటువంటి వారే. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి మాటల్ని మరి ప్రభు అయినటువంటి దేవుడు అపోస్తులైన పౌలు గారి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. రోమా పత్రిక 3వ అధ్యాయం చూడండి ప్రియులరా. మొట్టమొదటిగా మనం గనక గమనిస్తూ ఉన్నట్లయితే 11వ వచనాన్ని గమనిస్తూ ఉన్నట్లయితే రోమా 3:11, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదకువాడెవడునూ లేడు అనేటువంటి మాట చెప్పబడతా ఉన్నది. నీతిమంతుడు అనేటువంటి వాడు ఒక్కడూ లేడంట, మంచిని జరిగించేటువంటి వాడు ఒక్కడూ లేడంట. మరి ప్రియులరా, చెప్పబడతా ఉన్నది దేవుని వెదికేటువంటి వాడు కూడా ఒక్కడూ లేడంట. మన యొక్క వాస్తవిక స్థితి, ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి వారందరము పైకి మంచివారంగా కనిపిస్తున్నా, పైకి భక్తిపరులంగా కనిపిస్తున్నా, ప్రతి ఒక్కరి యొక్క వాస్తవికమైనటువంటి స్థితిని దేవుడు ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు. నో వన్ ఈజ్ రైచియస్ అనేటువంటి సత్యాన్ని ప్రభు తెలియపరుస్తున్నాడు. నీవు నేను మేము నీతిపరులం, మంచివాళ్ళం, మాలో ఎక్కడా కూడా చెడు లేదు అనేటువంటి విషయాన్ని మనం బాహాటంగా ప్రకటించుకోవచ్చేమో కానీ మన అంతరంగాన్ని ఎరిగినటువంటి దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. నా గురించి నేను సాక్ష్యం ఇవ్వచ్చు, నా గురించి నా భార్య, నా బిడ్డలు, నా చుట్టూ ఉండేటువంటి నన్ను ఎరిగినటువంటి వారు, సంఘము, సమాజము అందరూ కూడా, అధికారులు, పెద్దలు కూడా నేను చాలా మంచివాడిని అనేటువంటి విషయాన్ని వాళ్ళు అనేక మందికి ఓపెన్గా చెప్పొచ్చేమో. మనుషులు ఇచ్చేటువంటి సాక్ష్యం కాదు. అందుకనే కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ప్రభు అంటున్నాడు, మనుషులు మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు కానీ ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు అనేటువంటి మాట చెప్పబడతా ఉంది. పిల్లలు ఇక్కడ గమనిస్తూ ఉన్నట్లయితే నీతిమంతుడు ఒక్కడూ లేడంట. అంటే అందరూ కూడా నీతి మాలినటువంటి వారై ఉన్నారు, అనీతిమంతులుగానే ఎంచబడుతూ ఉన్నారు. అంతేకాకుండా రోమాపత్రిక 3వ అధ్యాయం, ఇదే అధ్యాయం 20వ వచనాన్ని గమనిస్తున్నట్లయితే, ఎలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. మనం ఈ లోక సంబంధంగా ఏ యొక్క శాస్త్రానికైతే, ఏ ధర్మశాస్త్ర విధులకైతే, ఏ దేశంలో, ఏ రాజ్యంలో, ఏ పరిపాలన కింద, ఏ రాజుల క్రింద అయితే ఉండి అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్స్ అన్నిటినీ ఫాలో అవుతూ ఉన్నాము, మనం ఫాలో అయ్యేటువంటి ఏ కాన్స్టిట్యూషన్ బట్టి కానీ, పాత నిబంధన సమయంలో మోషే ద్వారా ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి కార్యాలు చేయడం ద్వారా కానీ దేవుని దృష్టి కంట అతడు నీతిమంతుడుగా తీర్చబడడు, ఎంచబడడంట. పిల్లరా, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు చేస్తే నీతిమంతులుగా ఎంచబడతారా? మరి ఎందుకు ఆ క్రియలు ఇవ్వబడ్డాయి? పిల్లరా, విశ్వాసము లేకుండా ఒట్టి క్రియలు వేస్టే. యాకోబు పత్రికలో దేవుడు అంటున్నాడు, విశ్వాసం ఒంటిగా అది పనిచేయదు, క్రియలు ఒంటిగా పనిచేయవు. కాబట్టి మరి విశ్వాసం ఎలా ఉండాలి అన్నట్లయితే క్రియలతో కూడినదై ఉండాలి. క్రియలు లేని విశ్వాసం మృతమని అంటాడు, ఒట్టి విశ్వాసం కూడా వ్యర్థమే అని అంటాడు. పిల్లరా, గమనిస్తూ ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవుబడుతూ ఉన్నది. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి కొన్ని మంచి కార్యాలు నేను చేస్తూ ఉన్నాను, తద్వారా నేను నీతిమంతుడినే దేవుని దృష్టిలో అనుకుంటే పొరపాటే. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల్లో చెప్పబడినటువంటి అనేకం ఉన్నాయి. వాటన్నిటిలో ఏ ఒక్క చిన్నది కూడా మిస్ అయింది అని అంటే దేవుని దృష్టిలో వాడు నీతిమంతుడిగా ఎంచబడడు. ధర్మశాస్త్రం అంతటినీ కూడా సంపూర్ణముగా నెరవేర్చగలిగిన సామర్థ్యం ఎవరికి ఉన్నది? నరమాత్రుడైనటువంటి వాడు ఎవడు కూడా సంపూర్ణంగా ధర్మశాస్త్రానికి న్యాయం చేకూర్చలేడు. అయితే ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది
అని అన్నట్లయితే ధర్మశాస్త్రము ద్వారా పాపమనగా ఎట్టిదో తెలియపరచబడుతున్నదంట. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియపరచబడతా ఉంది. రోమాపత్రికలోనే మనం గమనించవచ్చు ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది అన్నట్లయితే మోషే ద్వారా పాపమనగా ఎట్టిదో తెలుసుకోవడానికి. అట్టి పాపాన్ని తెలుసుకున్నటువంటి వారే నేను పాపిని గ్రహించి ప్రభు యొద్దకు రావాలి అనేటువంటి విషయం. అలా కాకుండా మన ఆది పితరులైనటువంటి వారు, మన ముందటి వారి తరంలో ఉన్నటువంటి వారందరూ కూడా, ఈవెన్ ప్రస్తుత తరంలో ఉన్నటువంటి అనేక మంది కూడా తాము చేస్తున్నటువంటి కొన్ని క్రియల మూలంగా మేము నీతిమంతులము అని తమ్మును తాము ఇతరులకు ఫోకస్ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే ప్రభు అంటున్నాడు, దేవుని దృష్టిలో నీ యొక్క ధర్మ సంబంధమైన కార్యక్రమాల ద్వారా లేదా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పనుల ద్వారా ఆయన దృష్టిలో ఎవడు కూడా నీతిమంతుడుగా ఎంచబడలేడు, తీర్చబడలేడు అనేటువంటి విషయం. ఇదే రోమపత్రిక 3వ అధ్యాయం 12వ వచనం సెలవిస్తూ ఉంది. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి అని అంటున్నాడు. అందరూ కూడా త్రోవ తప్పారంట. ఏ ఒక్కరిని గురించి కూడా ప్రభు యొక్క వాక్యం వీళ్ళు రైట్ వేలో ఉన్నారు అనేటువంటి సత్యాన్ని తెలియపరచట్లేదండి. మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు అనేటువంటి సత్యాన్ని ప్రభు తెలియపరుస్తున్నాడు. దిస్ ఈజ్ ద రియాలిటీ అబౌట్ అవర్ లైఫ్స్. మనుష్యుల యొక్క రియాలిటీని ప్రభువు బాహాటంగా ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. అయ్యా, నీ స్థితి ఇది, నీ దగ్గర డబ్బున్నా, నీ దగ్గర గొప్ప గొప్ప కార్యాలున్నా, నీ దగ్గర మంచి మంచి చేసేటువంటి పనులు ఉన్నప్పటికీ, నీ దగ్గర మంది మార్పులు ఉన్నప్పటికీ, నీకు ఎంతో గొప్ప తెలివి జ్ఞానము సర్వసంపదలు ఉన్నప్పటికీ కూడా దేవుని దృష్టిలో నీతిమంతుడుగా ఎంచబడలేవు. దేవుడు చూస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాపిగానే ఎంచబడుతూ ఉన్నాడు. పై యొక్క అనగా బాహ్య సంబంధమైన జీవితంలోనే కానీ అంతరంగ సంబంధమైన జీవితంలో కానీ ఎక్కడో ఒక్కడ ఉన్నటువంటి పాపాన్ని బట్టి మనిషి యొక్క జీవితం అంతా కూడా పాపంగానే కనిపిస్తూ ఉంది ప్రభు యొక్క దృష్టికి. ప్రభు దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడటం అంటే సామాన్యమా? నడినెత్తి నుంచి అరికాల వరకు స్కాన్ చేయగలిగినటువంటి దేవుడు, తప్పును తప్పుగా చూడగలిగినటువంటి దేవుడు, అతి పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఒక్కసారి మనల్ని గమనించినప్పుడు మనలో ఉన్నటువంటి ఏ నీతి కూడా ఆయన దృష్టికి నీతిగా ఎంచబడదు. ప్రియులారా, వాక్యాలు తెలియపరచబడతా ఉన్నాయి. యెషయా పుస్తకము 64వ అధ్యాయం 6వ వచనంలో తెలియపరచబడతా ఉన్నది. యెషయా పుస్తకం 64వ అధ్యాయం 6వ వచనాన్ని గమనిస్తూ ఉన్నట్లయితే, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయన అనేటువంటి మాట చెప్పబడతా ఉంది. మన యొక్క నీతి క్రియలంట, మనం ఏదైతే నేను చేస్తున్నటువంటి క్రియ మంచి క్రియ, నేను చక్కగా మాట్లాడుతున్నాను, చక్కని పనులు చేస్తున్నాను, ఎదుటి వాళ్ళకి నీతి న్యాయాలు జరిగించడానికి ప్రయత్నం చేస్తున్నాను అని ఏ నీతినైతే మనం మన యొక్క జీవితంలో ఆపాదించుకుంటూ మనకు తెలిసినటువంటి దాన్ని మన చుట్టూ ఉండేటువంటి మనుషుల ద్వారా, సంఘం ద్వారా, సమాజం ద్వారా ఏదైతే ఈ యొక్క లోకంలో నేర్చుకున్నటువంటి విషయాలను బట్టి నీతి సంబంధమైనటువంటి క్రియలు చూపించడానికి ఇష్టపడుతూ ఉన్నామో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మన యొక్క నీతి క్రియలంట మురికి గుడ్డల వంటివంట దేవుని దృష్టిలో. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అస్ ప్రియులారా. ఇదండి మన యొక్క స్థితి, ఇది అండి మన యొక్క గతి. అయితే దేవుడు ఏమై ఉన్నాడు? మీ నీతి క్రియలు మురికి గుడ్డల వల్లే ఉన్నాయని తెలియపరుస్తున్నటువంటి దేవాతి దేవుడు అసలు యాక్చువల్గా ఆయన ఏమై ఉన్నాడు? మనం అనీతిమంతులమే, మనలో మంచి లేదు, మనం నిలువెల్లా కూడా చెడుతో పాపంతో నిండుకొని ఉన్నటువంటి అనుభవంలో ఉన్నాం. కానీ సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు మన కోసమై ఈ లోకానికి తన కుమారుడైన యేసయ్యను పంపించినటువంటి మన దేవుడు ఆయన ఏమై ఉన్నాడు? ఆయన కుమారుడైన యేసయ్య ఏమై ఉన్నాడు? ఏమని ఆయన గురించి, ఆయన కుమారుడైన యేసయ్యను గురించి బైబిల్ సెలవిస్తూ ఉంది. ప్రియులారా, కొన్ని మాటలు మనం కనుక గమనిస్తూ ఉన్నట్లయితే జకరియా పుస్తకము 9వ అధ్యాయం 9వ వచనాన్ని గమనిస్తూ ఉన్నట్లయితే అద్భుతమైనటువంటి మాటలు ప్రభువారు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి.
నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఇక్కడ మాటలు ప్రవచనాత్మకంగా వెల్లడి చేయబడ్డాయి జకరియా ప్రవక్త ద్వారా. మన రాజు అయినటువంటి యేసయ్య ఎలాంటి వాడంట ఇక్కడ చెప్పబడతా ఉందండి. నీ రాజు నీతిపరుడు, యువర్ కింగ్ ఈజ్ రైచియస్. నీ రాజు నీతిపరుడై ఉన్నాడు, నీతిని కలిగినటువంటి వాడై ఉన్నాడు, మంచిని ధరించుకున్నటువంటి వాడై ఉన్నాడు, మంచితో నింపబడినటువంటి వాడై ఉన్నాడు, పాపము లేనటువంటి పరిశుద్ధుడై ఉన్నాడు. నీ రాజు నీతిపరుడు అనేటువంటి మాట జకరియా తెలియపరుస్తూ ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 30వ వచనాన్ని గమనిస్తూ ఉన్నట్లయితే ప్రియులారా, అక్కడ కూడా అద్భుతమైనటువంటి మాటలు తెలియపరచబడతా ఉన్నాయి. ఏంటంట 31వ వచనాలు గమనిస్తూ ఉన్నట్లయితే, అతిశయించువాడు ప్రభువు నందే అతిశయింపవలెనని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువారంట మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయను. ఆయన మనకు నీతి అయి ఉన్నాడంట. ఆయన నీతిపరుడు గనుక ఆయన మనకు నీతిగా ఎంచబడుతూ ఉన్నాడంట. కొరింథీ పత్రిక ద్వారా అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా ప్రియులారా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు గమనిస్తూ ఉన్నట్లయితే, హెబ్రీ గ్రంథకర్త అద్భుతమైనటువంటి మాటలను ప్రభు అయినటువంటి యేసయ్యను గురించినటువంటి విషయాలు తెలియపరుస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 1-3 వచనాలు, రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించునో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చునో, ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడునైన మెల్కీసెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము. అంతేకాకుండా ఇక్కడ అంటే ఆది కాండంలో ప్రియులారా, అబ్రహాము తన యొక్క అన్న కుమారుడైనటువంటి లోతుని ప్రక్కనే ఉన్నటువంటి కొన్ని రాజ్యాల వారు వచ్చేసేసి ఆక్రమించుకొని లోతుకు సంబంధించిన సమస్తాన్ని దోచుకొని వెళ్ళినప్పుడు అబ్రహాము తన యొద్ద ఉన్నటువంటి యుద్ధశాలుర్ని వెంట పెట్టుకొని వెళ్ళి యుద్ధం చేసి గెలుచుకొని వస్తాడు. లోతు మరియు లోతుకు సంబంధించిన పోగొట్టుకున్నవన్నీ కూడా వెనక్కి తీసుకొని వచ్చినప్పుడు ఆ టైంలో అబ్రహామును కలుసుకోవడానికి మెల్కీసెదకు రాజు, షాలేము రాజు అని పేరున్నటువంటి మెల్కీసెదకు రాజు అతనికి ఎదురై అతనిని ఆశీర్వదించినట్లుగా తెలియపరచబడతా ఉన్నది. ఆ మెల్కీసెదకు రాజు గురించి ఇక్కడ వర్ణిస్తూ ఉన్నాడు హెబ్రీ గ్రంథకర్త. ఈ మెల్కీసెదకు రాజు అంట మొదట నీతికి రాజు అంట. హీఈస్ ద కింగ్ ఆఫ్ రైచియస్నెస్ అంట. కింగ్ ఆఫ్ రైచియస్నెస్, నీతికే రాజు అంట ఆయన. అంతేకాకుండా ప్రియులరా, అతని గురించి ఏమి చెప్పబడతా ఉంది? అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడు ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఏ మెల్కీసెదకు రాజుగా షాలేము రాజు దర్శనమిచ్చి అబ్రహామును అన్నింటిలో ఆశీర్వదించాడో, ఏ అబ్రహాం అయితే తనకు దర్శనమిచ్చినటువంటి ఆ ప్రభువునకు, ఆ షాలేము రాజునకు, సమాధానకర్త అయినటువంటి ఆ ప్రభువునకు తన దగ్గర ఉన్నటువంటి అన్నింటిలో 10వ భాగాన్ని ఆయనకు సమర్పించాడో, ఆ షాలేము రాజు అంట మొదట నీతికి రాజు అనేటువంటి పేరుంది. ఈజ్ అ కింగ్ ఆఫ్ రైచియస్నెస్. ఎవరండి ఈ షాలేము రాజు? ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త దాని గురించినటువంటి వివరణ ఇస్తున్నాడు. ఆయన తండ్రి కానీ తల్లి కానీ లేనటువంటి వాడు, వంశావళి లేనివాడుగా ఉన్నాడు. ఆయన దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఆయన జీవానికి అంతం లేదు. షాలేము రాజుగా అబ్రహామునకు దర్శనమిచ్చి ఆశీర్వదించినటువంటి వాడు ఎవడో కాదండి. హీ ఈజ్ నథింగ్ బట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు, దేవుని కుమారుని పోలి ఉన్నాడు అనేటువంటి మాట. ఎవరండి ఈ దేవుని కుమారుడు? యేసుక్రీస్తు ప్రభువారు. ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నాడు? నీతికి రాజు అయి ఉన్నాడు. మన ప్రభు నీతిమంతుడు, మన ప్రభు నీతిపరుడు. ఆయన నీతికే రారాజు అయి ఉంటా ఉన్నాడు ప్రియులారా. ఆయనలో ఎక్కడా కూడా అవినీతి అనేది లేదు, అనీతి అనేటువంటిది లేదు. 2వ తిమోతి పత్రికలో కూడా
అద్భుతమైనటువంటి మాట. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి లెటర్ రాస్తూ మాట్లాడుతున్నాడు. 2వ పత్రికలో 2 తిమోతి 4:8లో, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అనేటువంటి మాటను ఉపయోగిస్తూ ఉన్నాడు. ఎవరంట? మన ప్రభువు. మన ప్రభు అయినటువంటి యేసయ్య ఏమై ఉన్నాడు? నీతి గల న్యాయాధిపతి అయి ఉన్నాడు. నీతితో కూడిన న్యాయాధిపతి అంట. గొప్ప పేరుందండి. నీతి కలిగినటువంటి న్యాయాధిపతి మన ప్రభు. నీతిమంతుడు, నీతిపరుడు. పిల్లలు, మొదటగా మనం చూసాం మన యొక్క వాస్తవిక స్థితి. మనలో ఎక్కడా కూడా నీతి లేదు, మనలో ఎక్కడా కూడా మంచు లేదు. మనం ఏదైనా నీతి ఉందని అనుకుంటే మన నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డల వంటివని బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు ఏమై ఉన్నాడు? ఇప్పటిదాకా చూచాం. మన దేవుడు నీతిపరుడై ఉన్నాడు, నీతిమంతుడై ఉన్నాడు. ఆయనలో ఎక్కడ వెతికినప్పటికీ కూడా పాపం కనిపించదు. ఆయన నీతిగల న్యాయాధిపతి అయి ఉన్నాడు. ఆయన నీతికే రాజై ఉన్నాడు అనేటువంటి పేరున్నది. ఎంత గొప్ప మంచి దేవుడైనటువంటి ఆ ప్రభు ఈ రోజున నీకు నాకు మనందరికీ కూడా తన నీతిని ఆపాదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మన యొక్క వాస్తవిక స్థితి అవినీతిపరులమై అనీతిమంతులమై ఉంటూ ఉండగా నీతిపరుడైనటువంటి ప్రభు నిన్ను నన్ను మనందరినీ కూడా, అనగా అనీతిమంతులమైనటువంటి మనందరినీ కూడా, అవినీతిపరులమైనటువంటి మనందరినీ కూడా నీతి ఎక్కడా కూడా కానరానటువంటి స్థితిలో ఉన్నటువంటి నా జీవితాలన్నింటినీ కూడా తన వంటి నీతిలోనికి మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. He wants to transform us into his righteousness. తన యొక్క అత్యద్భుతమైనటువంటి నీతి కలిగినటువంటి ప్రవర్తనలోనికి, నీతి మంతత్వములోనికి మార్చడానికి, మలచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియులారా, మనం గనక గమనిస్తూ ఉన్నట్లయితే యెషయా గ్రంథం ఇందాక చదువుకున్నాం 64వ అధ్యాయం 6వ వచనంలో గనక గమనిస్తూ ఉన్నట్లయితే, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయను. 6వ వచనం చివరిలో ఉంటుంది, మా దోషములు మమ్మను కొట్టుకొని పోయెను. మన దోషముల చేత, పాపముల చేత కప్పబడిన వారమై, నింపబడినటువంటి వారమై, నెట్టివేయబడిన వారమై, కొట్టుకొని పోబడినటువంటి వారమై, కొట్టుకొని పోయేటువంటి అనుభవం. ప్రియులారా, గమనిస్తూ ఉన్నట్లయితే సముద్రంలో కానీ నీటిలో ఉండేటువంటి బ్రతికి ఉన్నటువంటి చేపలంట నీటి యొక్క ప్రవాహానికి ఎదురీదుతాయంట. నీటి ప్రవాహం తూర్పు నుంచి పడమరకైతే బ్రతికి ఉన్నటువంటి చేపలు పడమర నుంచి తూర్పుకు ప్రయాణం చేస్తాయి. అవి బ్రతికి ఉన్న చేపలు. ఏవి కొట్టుకొని పోతాయండి? చచ్చిన చేపలు. నీటి ప్రవాహం ఎలా ఉంటుందో ఆ ప్రవాహపు దిశలోనే వెళ్ళిపోతూ ఉంటాయి కొన్ని చేపలు. అవి చచ్చిపోయినాయని మనం గమనించాలి. ఈ లోకంలో నా జీవితాలు కొట్టుకొని పోతా ఉన్నాయేమో, మా దోషములు మమ్మల్ని కొట్టుకొని పోయి ఉన్నాయంటున్నాడు భక్తుడు ఇక్కడ. అరే, నీతి క్రియలు అనుకున్నాం, కానీ మన యొక్క జీవితాలు ఏంటంట? ఆ నీతిలో, మనం అనుకున్నటువంటి నీతిలో దోషాలు, పాపాలు మిళితమై ఉన్నాయి. మన యొక్క జీవితాలు కొట్టుకొని పోతూ ఉన్నాయి, సర్వనాశనానికి దగ్గరగా వెళ్ళిపోతూ ఉన్నాయి. నీవు నేను చేసేటువంటి మంచి కార్యాలను బట్టి, నీవు నేను అనుకున్నటువంటి, ఊహించినటువంటి, మనుషులందరూ ఎంచుతున్నట్లుగా నీవు చేస్తున్న క్రియలన్నీ కూడా మంచివని నువ్వు అనుకుంటున్నావా? నీతివని అనుకుంటున్నావా? అవి దేవుని దృష్టిలో ఎలా ఉన్నాయని పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. మన నీతి క్రియలంట మురికి గుడ్డల వంటివంట. అంతేకాకుండా తీతు పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనలను రక్షించును. అంటే మన యొక్క నీతిని బట్టి మనలను మనం రక్షించుకోలేకపోయాం. మన నీతి, మన స్వనీతి మనలను రక్షించదు అనే సత్యాన్ని ప్రభు ఇక్కడ తీతు పత్రిక ద్వారా తెలియపరుస్తున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తీతుకు పత్రిక రాస్తూ మాట్లాడుతూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ పూర్ణుడై. అంతేకాకుండా ప్రియులారా, మరి ఈ రోజున మనం ఏం చేయాలి? మత్తయి సువార్త 22వ అధ్యాయం 11వ వచనాన్ని గమనిస్తూ ఉన్నట్లయితే, స్నేహితుడా, పెండ్లి వస్త్రములు లేక ఇక్కడికి ఎలాగు వచ్చితివి?
అని అంటే అతను మౌనిగా ఉన్నాడు. ఇతని కాళ్ళు చేతులు పట్టుకొని కట్టేసి బయటపడేసేయండి అని చెప్తున్నాడు యజమానుడు. నీవు నేను ఈ రోజున పెండ్లి వస్త్రాలు అనగా నీతి కలిగినటువంటి వస్త్రాలు, దేవుడిచ్చేటువంటి వస్త్రాలు ధరించుకున్నటువంటి వారంగా ఉంటున్నామా? నీ సొంత నీతిని ఆపాదించుకున్నటువంటి అనుభవంలో మాత్రం వెళుతూ ఉన్నావా? టుడే దెర్ ఈస్ ఎ డెస్పరేట్ నీడ్ ఆఫ్ గాడ్స్ రైచియస్నెస్. దేవుని యొక్క నీతి యొక్క ఆవశ్యకత నీకు నాకు ఈ రోజున ఎంతో అవసరం ప్రియులారా. అది అవసరమై ఉన్నది మనందరికీ. వాక్యం సెలవిస్తూ ఉంది. రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం మనం కనుక గమనిస్తూ ఉన్నట్లయితే 3వ అధ్యాయం 21 నుంచి కొన్ని అద్భుతమైనటువంటి మాటలు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కూడా కలుగు దేవుని నీతి అయి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నీతి లేనటువంటి యొక్క లోకంలో దేవుడు నీతిని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీతిపరుడుగా ఉన్నాడు. నీతిపరుడైనటువంటి నీతిని కలిగి ఉన్నటువంటి యేసయ్యను విశ్వసించడం ద్వారా, నమ్మడం ద్వారా, నమ్మిక ద్వారా నీవు నేను మనందరం కూడా నీతిమంతులుగా దేవుని చేత తీర్చబడతామంట. నమ్మువారందరికీ అంట కలుగు దేవుని నీతి అయి ఉన్నది అని అంటున్నాడు. ఇదే రోమపత్రిక 3వ అధ్యాయం మనం 24వ వచనాన్ని గమనిస్తూ ఉన్నట్లయితే, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. యేసు ప్రభు నామమందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి అన్నమాట. నీవు ఎటువంటి కులానికి మతానికి చెందినటువంటి వాడు అయినప్పటికీ కూడా నో మ్యాటర్, బట్ అయితే నీకు విశ్వాసం కనుక యేసయ్య మీద ఉన్నట్లయితే, నీవు నమ్మినటువంటి విషయాన్ని బట్టి, యేసయ్యను రక్షకునిగా ప్రభువుగా విశ్వసించిన విధానాన్ని బట్టి, యేసుక్రీస్తు ప్రభువారు తను కలువరి సిలువలో 2000 సంవత్సరాల క్రితం కార్చినటువంటి అమూల్యమైన రక్తంతో నా పాపాల నుంచి నీకు నాకు విడుదల కల్పిస్తాడు, విమోచన కల్పిస్తున్నాడు. అట్టి విమోచన ద్వారా దేవుని యొక్క నీతి మనకు ఆపాదించబడతా ఉందంట. 24వ వచనం ఇక్కడ తెలియపరచబడతా ఉంది. క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని ఎంచబడుతున్నామంట. చాలామంది నీతి సంబంధమైన కార్యాలు చేయడం ద్వారా, ఇతరులకు కొంత ఇచ్చుకోవడం ద్వారా, వాటిని వీటిని ఇచ్చి వాటిని వీటిని కార్యాలు చేసి నీతిని కొనుక్కోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవుడు మనందరికీ కూడా ఉచితంగా నీతిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఎలా అన్నట్లయితే కేవలం యేసు ప్రభు నామమందు మన విశ్వాసం ఉంచడం ద్వారా, యేసు ప్రభు నామమందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు తన నీతి వస్త్రాన్ని నీకు నాకు ధరింపజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియులారా, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో కూడా చెప్పబడతా ఉంది దేవుని యొక్క నీతిని గురించి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని ప్రభు తెలియపరుస్తున్నాడు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాల్లో చివరిగా మనం గమనిస్తూ ఉన్నట్లయితే అక్కడ చెప్పబడతా ఉంది ఏంటంటే, అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని అంటున్నాడు. యేసుప్రభు నామమందు విశ్వాసం ఉంచడం మూలంగా దేవుని యొక్క నీతి నాకు నీకు మనందరికి ఇవ్వబడతా ఉంది. ఈ నీతిని నువ్వు కాపాడుకుంటూ ఈ యొక్క లోకాన్ని విడిచేంత వరకు, యేసే వచ్చేంత వరకు కూడా ముందుకు వెళ్ళాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ అంటున్నాడు, మంచి పోరాటం పోరాడాను, నా పరుగుని కంప్లీట్ చేశాను, కడముట్టించాను. 3వదిగా అంటున్నాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. విశ్వాసాన్ని ఎక్కడా పోగొట్టుకోలే. విశ్వాసాన్ని పోగొట్టుకుంటే నీ నీతిని పోగొట్టుకుంటావు. అందువల్ల ఏమైంది, నేను కాపాడుకోవటం మూలంగా ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ హిమ్. ఐఎమ్ గోయింగ్ టు గెట్ ద క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్ అని పౌలు గారు అంటున్నాడు. ఆయనకు ఒక్కడికేనా? 8వ వచనంలో చెప్పబడతా ఉంది, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. యేసయ్య యొక్క ప్రత్యక్షతను ఎవరైతే అపేక్షిస్తూ ఆయన కొరకు జీవిస్తూ ఉన్నారో, ఆయన రాబోతున్నాడు, ఆయన కోసం నేను జీవించాలి, ఆయన వాక్యాన్ని బట్టి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ ప్రభువుని బట్టి, ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి ప్రభు వలె జీవించడానికి ఎవరైతే ఆశపడుతూ ఉంటారో వారందరికీ కూడా ఆ నీతి కిరీటాన్ని ప్రభు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను నన్ను
అనీతిమంతత్వం నుంచి నీతిమంతులుగా మార్చటమే కాకుండా నీతి సంబంధమైనటువంటి కిరీటాన్ని నీపై నాపై ధరింపజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అట్టి గొప్ప కృపలో మనం నడిపింపబడాలి అన్నట్లయితే యెహోవా సిద్కెను అనేటువంటి మన ప్రభు అయినటువంటి దేవుని యొక్క నీతిని మనం ధరించుకోవాలి. ఆ విధంగా ధరించుకొని నీతిమంతులంగా కొనసాగడానికి దేవుడు మనందరికీ సహాయం చేసి కాపాడి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభునామంలో మీ అందరికి వందనములు. ఇప్పుడు దాకా రెవరెండ్ డాక్టర్ ఎస్ సురేష్ గారి వర్తమానం విన్నారు కదా. మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్: ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరం, నేతాజీ వీధి, వెంకటేశ్వరపురం, నెల్లూరు 524005. మా ఫోన్ నెంబర్స్ 7981676575. మా రెండవ నంబర్ 94925785599.